లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా పాల్గొంటుందా, భారత జట్టు పాకిస్తాన్కు వెళ్తుందా అనే సందేహాలను బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మాత్రమే భారత జట్టు పాకిస్తాన్కు పంపిస్తామని, ఇది ఒక్కటే తమ ముందున్న కండిషన్ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. కాక వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా పాక్ వెళ్ళకపోవచ్చని మీడియాలో కథనాలు వెలువడుతున్న తరుణంలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. కాగా టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. 2008లో ఆసియా కప్లో ఆడింది. ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళలేదు. ఉగ్రవాద నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఈ ప్రభావం క్రికెట్ సంబంధాలపై కూడా పడిన విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ డిసెంబర్ 2012, జనవరి 2013లో భారత్లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. అప్పటి నుంచి ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్పులో మాత్రమే తలపడుతున్నాయి. నిజానికి గత ఏడాది జరిగిన ఆసియా కప్పుకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత జట్టు అక్కడ పర్యటించేందుకు ససేమిరా అనడంతో పాకిస్తాన్ హైబ్రిడ్ విధాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. భారత్ ఆడే అన్ని మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించింది. ఆఖరుకు పాకిస్తాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ కూడా శ్రీలంకలో నిర్వహించింది. ఆ తర్వాత భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ పాల్గొంది. గ్రూప్ రౌండ్ నుంచి నిష్క్రమించిన ఆ జట్టు భారత్లోని 5 వేరువేరు వేదికల్లో మ్యాచ్లు ఆడింది.